ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అంటే ఇప్పుడు వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు ఉన్నారండి. అసలు వాళ్ళకి సంబంధించి వారాహి అమ్మవారిని ఏ విధంగా పూజ చేస్తే మంచిది అంటారు? ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. చాలామంది మీరు అన్నట్టుగా వివాహ విషయంలో చాలా సతమతమైపోతున్నారు. పాతకాలంలో ఎలా ఉండేది అంటే గనక 100 మంది అమ్మాయిలకు 90 మంది పురుషులు ఉండేటటువంటి వారు. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయి 90 మంది పురుషులకు కేవలం 80 మంది అమ్మాయిలే ఉంటున్నారు. అంటే మిగతా 10 మంది మిగిలిపోతున్నారు. ఒకవేళ వాళ్ళకు సమానంగా ఉన్నప్పటికీ కోరికలు పెరిగిపోతున్నాయి. అరే నాకు అబ్బాయి ఈ రకంగానే ఉండాలి, లేదా అబ్బాయికి అమ్మాయి ఈ రకంగా ఉంటే బాగుంటుంది, ఈ రకమైన పనులు చేస్తే బాగుంటుంది, ఈ రకంగా చేదోడు వాదుడుగా ఉంటే బాగుంటుంది అని అబ్బాయి కోరిక. ఇట్లా చాలామంది కొన్ని వ్యక్తిగత విషయాలలో వాళ్ళు తప్పులు చేసుకొని వివాహాలు ఆలస్యం చేసుకునేటటువంటి పరిస్థితులు ఈ జనరేషన్లో వచ్చాయి. అలాగే పూర్వకాలంలో ఏంటి అంటే, అప్పటి కాలంలో ఏంటి అంటే గనక అబ్బాయిల ఆధిపత్యం అనేటిది ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో అమ్మాయిల ఆధిపత్యం పెరిగిపోతుంది. అమ్మాయికి నచ్చితేనే అబ్బాయి అదృష్టం అనుకునేటటువంటి విధానాలు మారిపోయినటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. అంటే అప్పట్లో కాలంలో ఏంటి అంటే, అరే అబ్బాయికి నచ్చుతుందా లేదా, అరే అబ్బాయికి నచ్చాలి అని చెప్పేసి తన తల్లిదండ్రులు ఎన్నో రకాల పూజలు చేసేవాళ్ళు. అరే ఈ సంబంధం కుదరాలి. కానీ ఇప్పుడు అలా జనరేషన్ లేదు. ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఏంటంటే, అమ్మాయికి అబ్బాయి నచ్చితే చాలరా అని చెప్పి అబ్బాయి వాళ్ళు దండం పెట్టుకునేటటువంటి స్టేజ్ వచ్చేసింది. అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, అన్నీ కలిసాయి అంటే జాతకాలు కలవడం లేదు, లేదా జాతకాలు కలిసి అన్నీ కలిసాయి అంటే గనక పెళ్లి చేసుకుని కొద్ది రోజులకే విడిపోయేటటువంటి సంఘటనలు వచ్చేసాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు. అందుకే ఈ వారాహి నవరాత్రుల్లో వివాహం కానటువంటి వారు కానివ్వండి, లేదు అంటే వివాహం అయిపోయి విడిపోయి మళ్ళీ వివాహం చేసుకుందాము అని అనుకున్నటువంటి వాళ్లకు ఈ వారాహి నవరాత్రుల్లో జరిగేటటువంటి రోజులు కనుక వినియోగించుకుంటే తప్పకుండా వాళ్లకు వివాహం జరిగేటటువంటి సూచనలు చాలా తప్పకుండా కనిపిస్తాయి. ఎందుకంటే ఆ తల్లి వాళ్లకు ఒక సత్ప్రవర్తనతో ఉంచి మంచి దారిలో ఉంచి వాళ్ళకి ఆ తల్లి వివాహం చేసేటటువంటి అవకాశాన్ని, ఒక మార్గాన్ని ఏర్పరిచేటటువంటి విధంగా ఈ నవరాత్రులు అనేటటువంటి ఉంటాయి. అంటే ఆ తల్లిని సేవించే అదృష్టం కావాలి, ఆ తల్లిని పూజించే అదృష్టం కావాలి, ఆ తల్లి యొక్క ఆరాధన చేసే అదృష్టం ఉన్నటువంటి వాళ్లకు తప్పకుండా వివాహ సమస్యలు ఉన్నటువంటి వారికి తొందరగా వివాహం అయిపోయేటటువంటి అవకాశము ఈ వారాహి నవరాత్రులలో ఉంటుంది. అందుకే వివాహం చేసుకుందాము అని అనుకునేటటువంటి వాళ్ళు, మంచి అమ్మాయి దొరకాలి లేదా మంచి భర్త దొరకాలి అని అనుకునేటటువంటి వాళ్లకు 13వ తారీఖు రోజున మన సికింద్రాబాద్ సైనిక్పూర్లో వారాహి అమ్మవారి యొక్క యాగం నిర్వహించడం జరుగుతుంది. చాలా మట్టుకు ఈ యాగం అనేటటువంటిది తంత్రశాస్త్ర పూర్వకంగా రాత్రి సమయంలో అమ్మవారిని ఆరాధించడం, యజ్ఞం చేయడం జరుగుతుంది. కనుక అమ్మవారి యొక్క ఆరాధన గనక చేసినటువంటి వారికి, అమ్మవారి యొక్క యజ్ఞంలో పాల్గొన్నటువంటి వారికి మీరన్నట్టుగా వివాహ విషయంలో ఏదైనా ఇబ్బందులున్నా, ఆటంకాలున్నా, ఏదైనా లేనిపోని ఇబ్బందులు ఉన్నటువంటి దగ్గర దాకా వచ్చి దూరం వెళ్ళిపోతున్నాయి అని అనుకున్నటువంటి వాళ్ళకైనా సరే ఆ తల్లి తప్పకుండా వాళ్లకు కళ్యాణ ఘడియలు ప్రసాదించేటటువంటి అవకాశాలు ఈ యొక్క యాగం ద్వారా కలుగుతాయి. కనుక మీకు అలాంటి ఏదైనా సిచ్యువేషన్ ఉన్నటువంటి వాళ్లకు, లేదా జాతకంలో ఏదో దోషాలు ఉంటాయి, ఏదో రకాలైనటువంటి ఇబ్బందులు చెప్తున్నారు, 10 మంది దగ్గరికి వెళ్తే 10 రకాలుగా చెప్తున్నారు అని అనుకునేటటువంటి వాళ్ళకు, అసలు పూర్తిగా నాకు జాతకం లేదు, నాకు టైం లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, అయినా నాకు వివాహం కావడం లేదు అని అనుకున్నటువంటి వాళ్లకు ఈ యజ్ఞం అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది. అంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానివ్వండి, మనకు తెలియనటువంటి నెగిటివ్ దోషాలు, మనకు తెలియనటువంటి ఏవో ఇబ్బందులు, ఆటంకాలు, విపత్తులు, వాటన్నిటినీ కూడా తొలగించేటటువంటి విధంగా ఈ యాగం అనేటటువంటి నిర్వహించడం జరుగుతుంది. కనుక ఆ తల్లి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందడానికి ఈ యాగంలో పాల్గొనండి. తప్పకుండా మీకు కొన్ని రోజుల్లోనే వివాహం జరిగేటటువంటి అవకాశాలు ఈ యాగంలో పాల్గొంటే కనుక తప్పకుండా జరుగుతాయి. అంటే ఈ నవరాత్రులు అంటే ఎప్పుడైనా వచ్చి పాల్గొనొచ్చా అండి, లేకపోతే? అయితే ఇది కేవలం 9 రోజులు ఉంటాయమ్మా. జూలై 6వ తారీఖు నుంచి ప్రారంభమై 15వ తారీఖు వరకు ఉంటాయి. అయితే ఆషాఢ మాసం మొత్తం వారాహి అమ్మవారికి సంబంధించినటువంటివి.
కనుక చాలా మంది ఏంటంటే ఇండివిజువల్గా చేసుకోవాలి అని కొంతమంది ఆలోచిస్తే సామూహికంగా చేసుకోవాలి, కాస్త తక్కువ ఖర్చులో కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ 13వ తారీఖు రోజున మనం సామూహికంగా యాగం జరుగుతుంది. కేవలము ఒక్కరికే యాగం చేయడం కాదు, సామూహికంగా దాదాపు ఒక 100-200 మంది ఆ రకంగా ఉంటారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే బ్యాచ్ల వైజ్గా చేయడం జరుగుతుంది. రాత్రి 9 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి దాదాపు ఇది ఒక 5-6 గుళ్ళల్లో జరుగుతూ ఉంటుంది. అయితే ప్రతి ఆలయంలో 10-15 మంది జంటలను మాత్రమే కూర్చోబెడతాము. ఆ తర్వాత ఆ 10-15 జంటలు అయిపోయింటే మళ్ళీ దానికి ఎక్కువ వచ్చినటువంటి వరకు వేరే ఆలయం ప్రిఫర్ చేస్తాము. ఇలా ఒక ఆలయంలో 10-15 జంటలకు మాత్రమే అవకాశాన్ని కల్పిస్తాము. కాబట్టి ఈ యాగంలో పాల్గొనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ముందుగానే తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్క్రీన్ మీద మనకు నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న దానికి సంబంధించిన వివరాలు, మీరు ఎలా రావాలి, ఏం తెచ్చుకోవాలి, ఏ లొకేషన్కి రావాలి అనేటటువంటి వివరాలన్నీ కూడా అందులో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కనుక మీరు పాల్గొనేటటువంటి అంశాలు కనుక మీకు జీవితంలో మాకు అమ్మవారి అనుగ్రహం కావాలి, మాకు తప్పకుండా పెళ్లి కావాలి, పెళ్లిలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, గతంలో నేను పెళ్లి కోసం చాలా సఫర్ అయిపోయాను, ఎన్నో సంబంధాలు చూశాను, ఎన్నో రకాలుగా తిరిగాను, కానీ నాకు ఇలాంటి ప్రయోజనం దొరకలేదు, అన్ని నిష్ప్రయోజనాలే అయిపోయాయి అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ వారాహి యాగంలో పాల్గొనండి. తప్పకుండా మీకు కళ్యాణ ఘడియలనేటువంటి ఆ తల్లి మీకు సమకూర్చేటటువంటి అవకాశం కల్పిస్తుందమ్మా. గురుగారు, మీరు అన్నారు రెండో వివాహం చేసుకున్న వాళ్ళకు కూడా ఈ యాగం అనేది వర్తిస్తుందా అండి? అసలు తప్పకుండా వర్తిస్తుందాం. అంటే మొదటి సంబంధం ఏదైతే ఉందో అది విడాకులు అయిపోయింది, ఇక అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉన్నది అని అనుకున్నటువంటి వాళ్లకు తప్పకుండా ఈ యాగం అనేటటువంటిది వర్తిస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే విడాకులు తీసుకోరు, కలిసి ఉండరు. చాలామంది ఏంటి అంటే కనుక లివింగ్ రిలేషన్షిప్లో చాలామంది ఉంటారు, కొన్ని రోజులు ఉంటారు కలిసి, మళ్ళీ కొన్ని రోజులు కాగానే విడిపోతూ ఉంటారు, బ్రేకప్ చేసుకుంటూ ఉంటారు. చాలామంది ఇలాంటి వ్యవహారాదులు జరిపేటటువంటి వాళ్ళు చాలామంది అంటే చేసుకుందామని అనుకుంటారు, కానీ చిన్న చిన్న సమస్యల వలన, గొడవల వలన దూరం అయిపోతూ ఉంటారు. ఇక వాళ్ళొద్దు, నేను వేరే వివాహం చేసుకొని మా తల్లిదండ్రులు చూపించిన వివాహం చేసుకుంటాను, లేదా వేరే వాళ్ళు చూపించిన వివాహం ఏదో ఒక వివాహం చేసుకుంటాను అని అనుకునేటటువంటి వాళ్ళు, మొదటి సంబంధం క్యాన్సల్ అయినటువంటి వారు రెండో పెళ్లి చేసుకుందాం, ఇక రెండో జీవితాన్నైనా హ్యాపీగా లీడ్ చేద్దాము అని అనుకున్నటువంటి వారికి కూడా ఈ యొక్క యాగం అనేటటువంటిది వర్తిస్తుంది. కనుక ఎవరైనా సరే పెళ్లి కావాలి అని అనుకునేటటువంటి వారు ఈ యొక్క యాగంలో తేదీ 13వ తారీఖు రోజు జరుగుతుంది కాబట్టి ఈ యాగంలో పాల్గొనండి. తప్పకుండా మీకు సత్ఫలితాలు కలుగుతాయమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే.